చాలా చిన్న వయసులో అది కూడా చాలా తక్కువ టైంలో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అర్థమవుతున్నాయా ఈ రాజకీయాలని? అంటే అలగాలని కాదు గానీ, బట్ ఎందుకంటే మీరు బడుగు బలహీన వర్గాలు చాలా కష్టాలు, వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ స్థాయికొచ్చారు. సో, ఏంటసలు పరిస్థితి? వాస్తవంగా ఉద్యమకారులకి ఒక కరపత్రం వేయాలంటిదో తెలుసు నాకు. హ్మ్. ఆ కరపత్రం ఎన్ని పైసలకైతది నాకు తెలుసు. నేనొక 45 పైసలు 50 పైసలు, రూపాయి, హ్మ్. ఇప్పుడు సరే దాని కాస్ట్ పెరిగింది. బట్ ఆ యొక్క రూపాయి వేయాలంటిది నాకు తెలుసు. హ్మ్. కాబట్టి ఖర్చు పెట్టడం అనేది, రాజకీయాలు చేయడం అనేది ఉద్యమకారులకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఏ సమస్య మీద మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఎట్లా పైరవీలు చేయాలి నిధుల కోసం అనేది మాకు స్పష్టమైన వైఖరి ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలంటే ఏదో పెద్దగా ఆలోచించేది కాదు. మనం జనాలకి అందుబాటులో ఉండడమే, ఆ జనాలకు సంబంధించిన కోరుకునేది చేయడమే మనం చేసే పని. ఏముంటుంది అన్న రాజకీయంలో చెప్పండి? ఇప్పుడు ఏమని నిధులు కావాలా, ఇంకేం కావాలా, ముఖ్యమంత్రి తోటి మాట్లాడాలి, కన్సర్న్ మంత్రులతోటి మాట్లాడాలి. సమస్యల గురించి నేను ఇప్పుడు ఉద్యమం అప్పుడేమో పోరాటం చేస్తుండే. ఇక్కడ ఇది చేయి, అది చేయమని పోరాటం చేస్తుండే. ఇప్పుడు ఇచ్చే స్థానంలో నేను వచ్చిన. అడిగి తీసుకొచ్చే ఇచ్చే స్థానంలో నేను ఉన్నా. ఓకే. మీరడిగితే కాదంటున్నారా? లేపోతే ఎక్కడ కూడా కాదనే పరిస్థితి ఉండదు. కంపల్సరీ ఎక్కడ కూడా మనం ఏది అడిగినా మనం ఎక్కడ కూడా ఎప్పటివరకు కాదనలే. అన్ని కూడా మనం చాలా సక్సెస్‌ఫుల్‌గా అనుకున్న స్థాయిలో తక్కువ కాలంలో ఎన్ని ఎక్కువ చేయాలో అన్ని ఎక్కువ ఈ చేయగలిగాం. 2 ఏళ్లలో ఎన్ని చేయాలనుకున్నారో అన్ని కొంచెం అన్ని సాక్రిఫైస్ అన్ని చేసేసినాం. కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు చేయాలనుకున్న సంవత్సరం లోపల 2 సంవత్సరాలు తెగడానికి అయింది. పైనుంచి వాటర్ పోయింది. కేవలం కేవలం వితిన్ 1 ఇయర్ లోపల దాని మరమ్మతులు చేయించిన. 9,46,00,000 మంజూరు చేయించిన. గంగాపూర్ బ్రిడ్జ్ పోవడానికి రాకపోవడానికి ఇబ్బంది అవుతుంది. చిరకాలం దగ్గర దగ్గర 5,000 పాపులేషన్ ఉంటుంది అటువైపు. గంగాపూర్ అది బ్యాక్ వాటర్, కడెం బ్యాక్ వాటర్. దానికి 22 కోట్లు మంజూరు చేసిన. ఆ రోజులు ఎలక్షన్లు పోయి బాండ్ పేపర్ రాసి ఇచ్చిన వాళ్ళకి. ఒకవేళ బ్రిడ్జ్ చేయకపోతే నేను ఈ ప్రాంతంలో రావడం బంద్ చేస్తాను. ఈరోజు సీతక్క గారిని తీసుకెళ్లి టెంకాయ కొడిపించిన. అంత థిక్ ఫారెస్ట్ ఏరియా లోపల తీసుకెళ్లి సీతక్క ద్వారా 22 కోట్లు మంజూరు చేయించుకొని ఆ యొక్క బ్రిడ్జ్ నేను మంజూరు చేసిన. బాండ్ పేపర్ అంత నమ్మకం ఉంటే బాండ్ పేపర్ రాసియాలి. అనుకున్నట్టే మనం బాండ్ పేపర్ రాసి ఇచ్చినాం. అనుకున్నట్టు మనం బ్రిడ్జ్ 22 కోట్లతో మంజూరు చేసినాం. ఇంకొకటి పసుపుల బ్రిడ్జ్ 5 కోట్లతో మనం టెండర్ పిలిచినాం. అంటే ఎక్కడెక్కడ అది ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, దీర్ఘకాలికమైన సమస్యల మీద దృష్టి సారించండి. ఓకే. మిగతా అన్ని ప్రభుత్వ స్కీములు కామన్గా వస్తుంటాయి, పోతుంటాయి. అసలైన సమస్యలను గుర్తించండి. ఆ సమస్యల మీద కోసం మీరు మా దగ్గర తిరగండి, రండి, ఇస్తామని చెప్పడమే జరిగింది. మేము ఏది కూడా కాదనలే ఇప్పటి వరకు. ఏం అడిగినా ఇస్తూ పోయిండ్రు. స్మృతివనం చేస్తామంటారు. సంవత్సరం కంటే ముందే కంప్లీట్ చేసిన, 2 సంవత్సరాలు కంప్లీట్ కాకంటే ముందు. నేను ఏమంటున్నా, ఏది కూడా కాదని మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవి యథావిధిగా అన్ని చేసేసినాం. నేను తిరిగి క్రమంలో అప్పుడు చెప్పిన, ఎన్నికలకు బిఫోర్ చెప్పిన, ఈ హెవీ వెహికల్ స్టార్ట్ చేసే బాధ్యత నాదని మాట ఇచ్చిన. చేసినా లేదా అంటే చెప్తున్నా. అంటే ఇంక కొన్ని సమయం ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు అల్లంపల్లికి నేను రోడ్ చేయాలి, పక్కా చేసి తీరాలి, నా బాధ్యత అంతే. వాయిపేటకి రోడ్ చేయాలి. అల్లంపల్లిన ఆర్ఎండ్బి రోడ్ నుంచి దగ్గర దగ్గర లోపల ఒక 12 కిలోమీటర్ లోపల ఉంటుంది. కాబట్టి రోడ్ చేయడం ఈజీ, బట్ అనుమతులు రావడం చాలా కష్టం. అది కోర్ ఏరియా కాబట్టి వాళ్ళు అనుమతులు కాదు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కట్టాలి, అండర్ పాస్ బ్రిడ్జ్లు అవన్నీ కట్టాలి. అంటే నేనేమంటున్నానా, 12 కోట్లతో అయ్యే పని 100 కోట్లు అవుతుంది. ఆ బ్రిడ్జ్ అంతే అవుతుంది. ఎట్లయితుంది అంటే, ఇప్పుడు కొన్ని ప్లాంటేషన్కి సంబంధించిన వాళ్ళకి కట్టాలి అమౌంట్ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్లైఓవర్ అండర్ పాస్ బ్రిడ్జ్ కట్టాలంటే దగ్గర ఒక బ్రిడ్జ్కి 5-6 కోట్లు అవుతాయి, దగ్గర 10 కోట్లు అవుతాయి. అంటే అట్లా అట్లా 10 కట్టాలని చెప్తారు. అంటే నేను చెప్తున్నా కదా, 12-15 కోట్లతో అయ్యేది దగ్గర దగ్గర ట్రిపుల్ 3 అంతస్తులు ఎక్కువ, 3 అంతుల ఎక్కువ అవుతుంది అమౌంట్ ఆ బ్రిడ్జ్లతోటి, అండర్ పాస్ బ్రిడ్జ్లతోటి. కాబట్టి కొన్ని బడ్జెట్తో కూడుకున్న అంశాలు ఇవన్నీ కూడా.